వాడు నిన్ను. కూర్చో, బాగా కూర్చో. చూడు, లే పైకి లే. కొట్టుకో, చంపకు కొట్టుకో మళ్ళా. కూర్చో. నీ కాలి కింద ఉన్న మట్టి తీసుకొని రేపు పొద్దున కల్లా నిన్ను చంపేయకపోతే అప్పుడు అడుగు. నీకేం పిల్లలు అమ్మ అమ్మ అంటారు. నాకేం అవసరం. ఏమవసరం? నువ్వు చిన్న చిన్న నిమ్మకాయలు పట్టుకొని ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని చెప్పి చిన్న చిన్న అమ్మాయికులు మోసం చేస్తున్నావు. చచ్చిపోయింది కాబట్టి నేను తనను పటాయించుకున్నా. నీకేం అవసరం? వెల్కమ్ టు #, నేను అంజలి దాస్. ఒక అతను తన గిట్టని వాళ్ళు తన భార్య పైన ఏదో మంత్రశక్తి బ్లాక్ మ్యాజిక్ లాంటిది ఏదో యూజ్ చేశారని ఇంకొక అతన్ని విరుగుడు కోసం కాంటాక్ట్ అయ్యాడు. ఆ తర్వాత తన భార్యకి నయం చేస్తాడు అనుకుంటే తన భార్యని అతని వైపు తిప్పుకొని తనని ఇంట్లో నుంచి తీసుకొని వెళ్ళిపోయి తనతో ఉంటున్నాడు. అతను బ్లాక్ మ్యాజిక్ లాంటిది చేశాడా లేదా అనేది పక్కన పెడితే దానికి వేరే కారణం ఉంది. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, మీకే అర్థమవుతుంది. చాలా మందికి యూజ్ అయ్యే వీడియో. దయచేసి ఒక 10 మందికి షేర్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్ షేర్ పక్కనే థ్యాంక్స్ అని లవ్ సింబల్ తో ఐకాన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేసి ఆర్థికంగా సపోర్ట్ చేస్తే మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు బలం చేకూర్చిన వాళ్ళు అవుతారు. అలాగే ఒక 10 మందికి షేర్ చేయండి ప్లీజ్. ఈ మధ్య వ్యూస్ చాలా తగ్గుతున్నాయి. ఒక 10 మందికి షేర్ చేయండి. అలాగే ఎవరిని గుడ్డిగా నమ్మొద్దు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. Tag your thoughts. సూపర్ ఫిగర్. ఎవరన్నా? నేనేమన్నా నిన్ను నవిలి మింగేస్తానా? నీ ఫిగర్ మీద కోరిక కలిగింది, తీర్చుకుందామని వచ్చాను. ఎవరన్నా? ఎవరన్నా? నువ్వెవరు? నువ్వెవరన్నా? ఎవరు రాబాయ్ నువ్వు? నువ్వెవరు? ఛాతీ చేస్తున్నావు. ఎవరు నువ్వు? ఛాతీ మీద చేస్తున్నావు. ఎవరు నువ్వు? ముందు ఛాతీ మీద చేస్తావు. ఎవడో చెప్పు. ఛాతీ మీద చేస్తావు. నువ్వు ఎవడో చెప్పు. వాళ్ళే అన్నాడు. వాడు కాలకాడు ఉండాల్సింది పోయి మిండెడు మావా ఆశే మాయ మాయే ఆశ మాయ మన్ను మిన్ను మగవ అంతా మాయ. ఇదేం లెక్క? నీకేం పని రా ఇదంతా? నీకేం ఛాతీ మీద చేస్తున్నావురా? ఏ ఆగు. ఎవరు ఇంతకు? మీరెవరు ఎడిపోతురు? నీకేం అవసరం? నాకే అవసరం. ఏం అవసరం? మీరు ఇట్లా పోతే నేను కూడా మీ ఎంబడి రట్లేదు కదా. దేనికి వస్తావు నువ్వు? మీరు ఎవరు ఇంతకు? మేము లవర్స్. భార్య భర్తలు లవర్సా? కరెక్ట్ చెప్పాలి. లవర్స్. పెళ్ళైన భార్య భర్తలా? అమ్మ బ్రహ్మదేవుడు. పెళ్ళైన లవర్సా? అవును. మరి ఏవి పెళ్ళి అయితే ఊగనే ఉంటారు కదా. ఎవరు సమ్మర్ కట్ట అవుతుంటే సంసారం అవుతుంది. కాయనో పండుగ ఉడుతుంది కదా. మరి ఏది కాయ పండు? ఏది కాయ పండు? ఏది నీకెందుకు? నాకే కావాలి. నీకేం అవసరం? నాకే అవసరం అంటారు. చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? అయ్యో కాళ్ళకు మెట్టలు పుస్తలు తాడి అన్ని ఉన్నాకలా లవర్స్ అవుతారా? అవసరం లేదు. నాకే అవసరం. ఎందుకు అవసరం? నాకే అవసరం. ఏం చెప్పాలా నీకు? చెప్పు. నా సమాజానికి ఏం చెప్దాం అనుకుంటారు? ఏం చెప్దాం అనుకుంటారు మీరు? పెళ్ళయింది, నేను పటాయించినాను. ఆమె పఠాన్స్తో. అవును. నువ్వు పఠాన్మా? ఇర్ఫాన్ పఠానా లేక మామూలు పఠానా? పటాయించినా కాబట్టి ఏం పఠాన్సావు? పెళ్లి అయినా నువ్వు ఎట్లా పఠాన్సావు? అది నా ఇష్టం రా. నువ్వు చెప్పేది నాకే అవసరం బే. నీకేం ఎట్లా పఠాన్సావు? నీకే హక్కు ఉంది. నాకు హక్కు ఉంది కాబట్టి నేను కూడా పఠాన్స్తా. ఇప్పుడు ఎట్లానే ఎట్లా పటా? నేను పఠాన్స్తా. ఎందుకు పటా? నా ఇష్టం. నాకు హక్కు ఉంది. ఎట్లా? పెళ్లి అయిందని పఠాన్స్తా. నీకు తప్పలేదు కానీ నేను పెళ్లి అయిందని నువ్వు పఠాన్సాక నేను పఠాన్స్తా. నాకు తప్పు వచ్చిందా? నేను కూడా పఠాన్స్తా. నువ్వు కూడా వాడాలి. ఇప్పుడు మాట చెప్తా. నేను చెప్తాను. ఆయనకి ఎట్లా వాడు, నాకు కూడా అట్లా వాడాలి. లేవు బాగుండదు. అంతే అన్నాను. ఆయన కూడా అన్నాను. మరి అనకపోతే నన్ను కూడా అన్నదు. వెరీ గుడ్. అట్లా అన్నది. అనద్దు. అనకంటున్నా. అన్నా అని అనకు. నువ్వు కూడా అనే అంటారు. అన్నానే అనాలి. ఆయన అన్నది. నాకే కావాలి. నీకెందుకు మరి? నీకెందుకు? నీకు అవసరమా? నాకే అవసరం. నాకే అవసరం. ఏం అవసరం? నాకే అవసరం. నీకేం పని? నీతో నాకేం పని? నాకు ఆమెతో పని. నాకు ఆమెతో పని. ఏం పని? నీతో నాకేం పని? నాతో ఏం పని లేదు. వెళ్ళిపోతున్నాను. పని. నువ్వు పెళ్లి అయినా ఎట్లా పడాల్సావు? నేను కూడా నీకు తెలిసినామా? నాకు తెలిసినామే కాదు. నాకు కావాల్సినామే. ఇప్పుడు నేను ప్రేమించుకుంటే నాకు పెళ్లి చేసుకున్నామే. నీకు తెలిసినామనా? నాకు తెలిసినామే కాదు. కావాల్సినామే. నువ్వు ఈడ నాటకాలు దెంగొద్దు. నాకు మింగకు. నువ్వు నాటకాలు దెంగకుండా వెళ్ళిపోయి. నాటకాలు మింగకు. నాటకాలు దెంగకు. నాకు తెప్పియకు. నాకు
నాకు బుద్ధి పోనిచ్చు సైకో అనుకుంటున్నా నేను కూడా చెప్పుకుండేవాడు బ్రో ఏంది ఏంది? చెప్పు నీకు తెలిసినా మన నాకు తెలిసామే కాదు ఫ్యామిలీ అమ్మనా నా ఫ్యామిలీ నీకెందుకురా నా ఫ్యామిలీతో నీకేం పని నీకేం పని నా లవర్తో నీకేం పని నాకే అవసరం నీకేం పని రా నాకే అవసరం రా బై నీకేం పని నాకే అవసరం రా బై నీకు తెలుసా అమ్మా నాకు తెలుసు ఏం తెలుసు నాకు తెలుసు ఏం తెలుసు చెప్పు నాకు తెలుసు ఆమె తెలియదు అంటుంది కదా ఆమె నీకు తెలియదు తెలియదు అంటే నాకు అవసరం లేదు ఆమె నీకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు నీకు చెప్పాల్సిన నువ్వు ఈడకి రావడమే చేసిన తప్పు నువ్వు వాళ్ళ భర్త చెప్పినావా వాళ్ళ భర్త చెప్పినావా చెప్పా కదా వాళ్ళ భర్త చచ్చిపోయాడు వాళ్ళ భర్త చెప్పా చచ్చిపోయాడు కదా నేను చెప్తాను నేను చంపేస్తా చంపేసి నేను ఆమె పెళ్లి చేసుకుంటా దేనికి దేనికి నువ్వు వాళ్ళ భర్త ఎట్లా చంపినావు నేను ఎందుకు చంపినా మరి నేను అది చెప్తున్నా నువ్వు 4 గంటకి వెళ్ళి నేను చంపేస్తా నా 4 గంటలతో నీకు పని కాదు నీ కాలి కింద ఉన్న మట్టి తీసుకొని రేపు పొద్దున కల్లా నిన్ను చంపేయకపోతే అప్పుడు అడుగు నా 4 గంటలతో నీకు పని కాదు నీ కాలి కింద ఉన్న మట్టి తీసుకొని రేపు పొద్దున కల్లా నిన్ను చంపేయకపోతే అప్పుడు అడుగు ఓం క్రీం క్రోం కోం భీం బూమ్ బూమ్ కం క్రీం చేపాలు చేసి నీకు చాపాలు పాపాలు షేపాలు అన్నీ అన్నీ అదే పని కాకపోతే రేపు పొద్దున్న కానరా నువ్వు చెప్పినట్టే నేను ఇచ్చి పంపుతాను నీతో మంచి వెళ్ళిపో నాకు ఇవన్నీ ఏమొద్దు నువ్వు ఈడక రాకు చెప్తున్నా చెప్పినప్పుడు ఇంటే మంచిగుంటా చెప్తున్నా నువ్వు నా దగ్గరికి ఏం రాకు నువ్వు నా దగ్గర నీకు చెప్పినా నేను ముందు నీ మంత్రం నువ్వు చేసుకో నా మంత్రం నేను చేసుకుంటా చేసుకో ఇక్కడ కాదు పక్కకి నేను వెళ్ళి చెప్తున్నా చేసుకో. నీ మంత్రం నువ్వు నువ్వు చేసుకో పక్కకి వెళ్ళి చేసుకో అని చెప్పిన. ఒక్క నిమిషం నేనేమన్నా నాకేం అవసరం లేదు నీ మంత్రం నువ్వు చేసుకో నా మంత్రం నేను చేసుకుంటాను ఉల్లిగడ్డలతో స్టఫ్తో నేను చేసుకుంటా నువ్వు చేసుకో రాత్రి ఇక్కడ గుద్దవలు ఎవడు అయినట్టు ఏం చేసుకుంటావు చేసుకో నీకు చేతనైంది చేసుకో ఈ 2 నిమ్మకాడ నీ మీద వేసేసినాకో నువ్వేమైతావు అవుతావు ద్రాయ ప్రేతాయ పీతాయ ఓం పిశాచిని డాకిని డోకిని ఓం కృష్ణ 2 నిమిషాలు కబడ్డీ 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 కొడుతున్నావు లేదా ఏం అవసరం నీకు? కొడుతున్నావు లేదు తనతో నీకేం అవసరం? లే. నీకేం అవసరం బే కొడుతున్నావులే? నీకేం అవసరం తనతో? నీకేం అవసరం రా మరి నీకేం నీకేం అవసరం? అవసరం ఇంకొని పెళ్ళాన్ని చేసుకొని నీకేం అవసరం నీకెందుకు? ఇంకొని పెళ్ళాన్ని నువ్వు కోసం చేసుకొని నీకేం ఇవన్నీ అవసరం నీకెందుకు చెప్పు? నీకెందుకు బే? నీకెందుకు? నీకెందుకు నీకెందుకు? నీకెందుకు నీకెందుకు? నీకెందుకు నీకెందుకు? నీకెందుకు రేపు పొద్దున- నీకెందుకు రేపు పొద్దున- రేపు పొద్దున కాదు పొద్దున కానీ సెంటర్ వేసిన నమ్మినా ఇదే అవసరం వస్తుంది ఆ. వస్తే ఎవడికి చెప్పుకుంటాను చెప్పుకోపోనాడు ఎవడికి నువ్వు చెప్పుకోరా నేను చెప్పుకోరా చెప్పుకుంటాను కొడతావా నువ్వు ఏదో కొడతాను పీక్ అంటున్నావు కదా నువ్వు ఈ మొత్తం నా దగ్గర పంపించదు అర్థమైందా సోమవారం ఎల్లుండి సోమవారం కదా సోమవారం కానీ మంగళవారం కానీ బుధవారం కానీ దాటితే గురువారం వస్తుంది ఉం. శుక్రవారం వస్తుంది శనివారం వస్తుంది అమావాస్య రోజు అమావాస్య పుణ్యం లేదురా బై అమావాస్య రోజు నువ్వు నా దగ్గర లెక్కలు నాకు తెలుసురా రే నాకు మెంటల్ తెప్పి నాకు మెంటల్ చెప్పే మెంటల్ తెప్పి సైకోనా కొడుకుని నేను ఎందుకు నీకన్నా పెద్ద సైకోనా కొడుకుని అవును, తెలుసు. చెప్పింది ఇను ఏయ్, నేను చెప్పింది చెప్పిన ఇను. ఇంటున్నా చెప్పిన ఇంటున్నా నేను ఆగమ్మా నువ్వు గంజాయిన కొడుకు నువ్వు ఇది చేసుకున్నా చెప్తున్నావు ఆమెకి ఏం అడిగి చేసినావు నేను ఆమె నా చేతబడి చేసి నా కావు ఏం నేను ఆమె నా చేతబడి చేసి నా కావు ఏం చేతబడి చేసి నేను కూడా చేస్తా అదే చేతబడి చెయ్యి చేస్తా మరి చెయ్యి చేస్తా మరి నువ్వు చెయ్యి చేస్తున్నా చెయ్యి. నువ్వు బదర్ రేపో ఎల్లుండో చెప్తున్నా నేను నిన్ను గాని చేతబడి చేసి నా వైపు తిప్పుకోకపోతే అరే నరసింహనాయుడు ఎన్ని చూసినావురా నువ్వు పోరా నరసింహనాయుడు నీ పని నువ్వు చేసుకో ఇప్పటిదాకా నువ్వు ట్రాప్ చేసుకున్నావు ఇప్పుడు నేను ట్రాప్ చేసుకుంటా దేనికి ఆ? దేనికి చేసుకుంటా నువ్వేం చేస్తావు అసలు నువ్వు ఎవర్రా నా తెలియక అడుగుతున్నా వాళ్ళ మొగుడు చచ్చిపోయింది కాబట్టి నేను తనని పటాయించుకున్నా నీకేం అవసరం అవసరమా నీకేం అవసరం మొగుడు చచ్చిపోయినాడు అవును. మొగుడు చచ్చిపోయాడు అవును మొగుడు చచ్చిపోయాడు అవును మొగుడు బతుకుంటే బతుకొచ్చి నువ్వు కొన్ని బతికి నాకు అవసరం లేదు. నా చెడ్డ మొగుడిని బతికిస్తా ఆ, నువ్వు ఆ మొగుడిని కనిపిస్తావు ఇస్తా కలుపుతావా కలుపుతావు ఆ? కలుపుతావు సరే కలుపుతావు పోదాం పన్నాడు నువ్వు నేను నీకేం పని బతికిస్తా నేను బతికిస్తా అంటే ఆమె కూడా దొరుకురా నేను బతికిస్తా నేను కానీ వస్తాపా నడు మరి నువ్వు కూడా నువ్వు బాగా వస్తా చెయ్యకు నువ్వు కూడా నడు చెయ్యకు కాలేస్తా నేను నువ్వు నడు. కాలేస్తా నువ్వు నడు. కాంప్రమైజ్ ఉన్నా అందుకే ఏడంటుండ్రా నాకెందుకు చెప్పేది నేను నువ్వు? చెప్తాను. నువ్వు నేను నడు, చెప్తాను. ఏమంటే నేను రాకపోతే అప్పుడు అడుగు నువ్వు నడు మరి. ఏంది నువ్వు నాకు చెప్పేది నువ్వేం నాకు చెప్పేది? నువ్వేం నాకు చెప్పేది మూసుకొని నడు పెద్ద మొదలు అనుకుంటున్నా ఏడుకెళ్ళి నడు మేకపోతు నాకు గాంభీర్యం నా మెంటల్ దగ్గర తెప్పిస్తాను, నడు నాకు అదే ఉంది నీకు ఈడు ఉంటది నాకు ఈడు ఉంటది నాకు ఏడగాని ఉంటది ఉంటది మరి నడు పా నడు వస్తున్నా, పా. నడు నడు నడు. ఏం పదా నేను చెప్పులు వేసుకొని వస్తా అవులేదు చెప్పులు ఇంకేం వస్తావు ఇప్పుడు నాకు తీసుకొని వస్తా అన్ని పద. వస్తాయి నా దగ్గర నేను తీసుకొని నేను వస్తా అని వస్తాను చెప్పిన. నేను ఎంబడి వస్తా నా డ్రైవర్ కూడా మర్చిపోయినాడు నేను నీ ఖర్చు మర్చిపోయాను నీ డ్రైవర్ మర్చిపోయాను తెచ్చుకోపో నీది బట్టి ఫస్ట్ నువ్వు పోయి తెచ్చుకోపో నువ్వు తెచ్చుకోపోవా ఫస్ట్ పోయి నీ ఖర్చు తెచ్చుకున్న తర్వాత నా డ్రైవర్ తెచ్చుకున్నా ఎటు కొండల పని ఎందుకు పోతున్నా రే నేను కూడా ఏడుకోతా అక్కడికి వస్తాను నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదు నాకు నాకు చెప్పాల్సిన అవసరం నాకే ఉంది నువ్వు చేయాలనుకుంది చేసుకో మూసుకొని వెళ్ళి నేను అదే చేసుకుంటున్నా అప్పటి నుంచి నువ్వు ఇక్కడ రా. నువ్వు ఇక్కడ. వాడు నిన్ను
వాడుకుంటుండి నాగమామం చేస్తుంది నీకు అర్థమవుతుంది పిచ్చిదాని మా కూర్చో నువ్వు. నేను చెప్తున్నా మంచి భార్య అది చెప్తున్నా. నువ్వు ఎందుకు తప్పించుకుంటావు? నువ్వు అని తప్పించుకుంటావు. నువ్వెందుకు తప్పించుకుంటావు? నీకేం నువ్వెందుకు తప్పించుకుంటావు? నేను చెప్తున్నా మంచి చూడాలి. ఏమైంది నాటకాలు చేస్తున్నావా? ఒకటి బతుకున్నాక నువ్వేంద్ర మ్యాజిక్ చేస్తున్నావు? బతుకున్నా చూపి ప్రూఫ్ చూపి నాకు. అన్ని చూపిస్తున్నాడు మరి. పోయేది ఏది కాదు, మొగుడు లేడు లవడాలేడు. ఆమెను పిలుస్తా, నువ్వే క్లారిటీ కనుక్కుందు. ఆమె నేనేం చెప్తే అది చేస్తేనేమో మొగుడు లేనట్టు. మొగుడు లేనట్టు నీకు మొగుడే చూపెడతా అంటారుగా. నా మ్యాజిక్ తో నేను చేస్తాను. నా చేత పడుతూ నీ మొగుడు బతికిస్తాను. నువ్వే లవడా అన్న చేసుకో, నాకు సంబంధం లేదు. కానీ నువ్వేట్రా ఆడ కూర్చో. కూర్చున్నావా? కూర్చోమంటే కూర్చుంటుంది. లే నేను కూర్చున్నా కదా. నువ్వు కూర్చోకముందు ఆడ కూర్చోరా. ఏడెందుకు కూర్చుండే? నేను చెప్తే నేను కూర్చోమని చెప్తాను. ఇంకేం కాలేదు. నువ్వు స్టావు. నువ్వు కూర్చో, ఆడే కూర్చో. కూర్చో, బాగా కూర్చో. చూడు, లే పైకి లే. కొట్టుకో, చెంపకి కొట్టుకో. కొట్టుకో మళ్ళా. కూర్చో. నాకు కూడా నేను చేస్తా. నేను కూడా చేస్తాను. నువ్వు ఎవర్రా నాకు చేయడానికి? నేను అదే చెప్తున్నా. నేను కూడా అదే చెప్తున్నా. నువ్వెవరివి రా ఇంకొని పెళ్ళని చేసుకొని చేయడానికి? నీకు అవన్నీ అవసరమా? నాకే అవసరము. ఏం అవసరం? నాకే అవసరము. నువ్వు లే పైకి. ఈయన దెంగు, 2 దెంగులు దెంగు అన్ని 2 దెంగులు కొట్టి ఇంకో దెబ్బ. చూసినవా? చూసినావా? ప్రేమతో కొడుతుందా? ప్రేమతోటి కొడుతుందా? వచ్చేం కాదు. ప్రేమ మళ్ళా కొట్టు. ప్రేమతో కొడుతుందా? ఇన్నిసార్లు కొట్టు కొట్టు అంటే కొడుతుంటే ప్రేమతో కొడుతుందా నిన్ను? ఇప్పుడు ఏమేం చేస్తావు? నీకు నచ్చినట్టు చేస్తావు. చేపిస్తావు. ఏం చేపియాలి చెప్పి? అది ఏమో చేపిస్తావు చెప్పి అంటున్నావు. అది ఏం చేపియాలి? ఏం చేపిస్తావు చెప్పి? ఏం చేపియమంటే అది చెప్పి. అవి ఏం చేపిస్తావు చెప్పి అంటున్నావు. అలాంటి పోయి కూర్చో. ఆ రాయి తెచ్చి నేను ఆ రాయి తీసుకొని రా. ఆమెకి ఏయడం వచ్చు, నాకు తప్పించుకోవడం వచ్చు. అర్థమైందా? నీకు మింగడం వచ్చు, నాకు ఎంగడం వచ్చు. నాకు కూడా రానిరా భయ. నాకు ఎందుకు దిమాగ్ ఖరాబ్ చేస్తూ? నా మాటని వెళ్ళిపో. నా మాట నువ్వు విను. ఇట్లాంటి పిచ్చి పిచ్చి నాటకాలు ఇవన్నీ నా దగ్గర నడవయి. క్లియర్ గా ఆమెను తీసుకొని అలా భర్త కప్పేపు. నీకు మంచి రోజులు వస్తాయి. లేదనుకో నీ రోజులు నీకు ఉంటాయి. ఎందుకంటే నువ్వు పని చేసుకొని బతికేటోని. నువ్వు ఇట్లా పిచ్చి పిచ్చి గంజాయి అలవాటు వేపించి ఆ అలవాటు వేపించి ఆమె మత్తు పదార్థాలకు అడిగి చేసినావు. మీకు నేను మత్తు పదార్థాలు అలవాటు చేసినా? మరి ఇంకేం చేసినా మీకు? ఇంకేం చేసినా? నేను చచ్చినట్టు నువ్వు బతికినట్టు కానీ తెలియకుండా చావదెంగుతా. నా మూడు నేను చచ్చేది నాకు తెలియకపోతే నువ్వు చంపేందుకు, నేను దాచేందుకు? నా మూడు మంచిగా లేదు. అవును. నా కొడక నువ్వు అమాసాలకు నెత్తురు కక్కొని 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 సావకపోతే నేనే వస్తా నీ దగ్గరికి. నేనే వస్తా. నీకు ఇంత తోపు కదా, నువ్వు ఇంత తోపుగా బ్లాక్ మ్యాజిక్ లా నువ్వు ఇంత తీసుమార్కాను కదా. సరే ఓ పని చేయి, నా చేయలేవు. నీకు ఒక టైం పెట్టా. నా మూడు మంచిగా లేదు. అమాస రోజు నా ఇప్పుడు మూడు మంచిగా ఉంది. ఆమె నేను మ్యారేజ్ చేసుకున్నా. అంతే నేను చెప్తున్నా. నాటకాలు తెంగొద్దు నా దగ్గర. నా దగ్గర నాటకాలు చేయదు. నాటకాలు చేయి. నీలో తప్పు పెట్టుకొని. నాదేం తప్పు ఉంది? ఏం తప్పు ఉంది? అవును నాదే తప్పు. ఎందుకు తెలుసా? పెళ్లి అయినా ఆమెను తీసుకొచ్చి నేను నంబర్ కార్డు చేసుకుంటున్నా. నాదే తప్పు. ఎందుకంటే పెళ్లి చేసుకుని శాత కాక మంది పిల్లలను పట్టుకొని సంసారం చేద్దాం అనుకుంటున్నాం. నాదే తప్పు. ఎందుకంటే ఇక నాకు అన్ని వస్తున్నాయి కానీ మింగుతున్నా. దేనే మింగేది? మింగు. ఎందుకంటే అన్ని బయట పడద్దు అని అంజలి మొత్తుకుంటుండు. నేను అందుకే అన్ని మింగి కూర్చొని ఇవాళ నేను ఇట్లా కూర్చున్నా. వచ్చిన ఊరికేంచి అయ్యమ్మ లేరు అంత మొత్తం గంజాయి గాడి ఆ గుడిసెలో పోయి అంటావు. నీకు ఎవరిదా పిల్లనిచ్చేది? మంది పిల్లలు ఎందుకు పట్టుకుంటావు? నీ పెళ్ళి శాతం నీకు చూసుకో. నాకు తెలిసిన అమ్మాయి అయితే ఎవరైతే మంది పిల్లలు పట్టుకోవాలా? మంది పిల్లలు పట్టుకో సంసారం నువ్వెందుకు వస్తావు? మరి వస్తా మీదికే వస్తారు. లేవు కాలు మొక్కుతారు. నీకు మొక్కుతారు. మొక్కే టైం వస్తే మొక్కుతా. అరే నీ కాలు మొక్తా మిడిసి పెడతారా? మరి ఇటు నీ కాలు తలకాయ పడతాను. నీ కాలు పడతా ఇటు పెడతా అంటే నీ కాలు మొక్తా. ఎందుకంటే నువ్వు నీకేం అవసరం అన్నప్పుడు నీకు తలకాయనే పడతా. నేను తలకాయనే పడతా.
అవన్నీ ఎందుకు పడతావు చెప్పు. ఏం చేస్తావు? చెప్పు, కాంటాతో కూస్తావు. నాకు అవన్నీ అలవాట్లు లేవు కానీ ఆ. నా మైండ్ మంచిగా లేదు. నా మైండ్ మంచిగా ఉంది. నీ మైండ్ నా మైండ్ మంచిగా ఉంది కాబట్టి ఒక మాట చెప్తా నేను. ఎందుకంత సీరియస్ అవుతున్నావు? ఎందుకు నా మైండ్ మంచిగా లేదు. ఎందుకంత సీరియస్ నా మైండ్ మంచిగా లేదు. ఎందుకంత సీరియస్ అవుతున్నావు? మాట్లాడిస్తావా? ఎందుకు మాట్లాడాలి? నీకు ఎందుకు మాట్లాడాలి? మాట్లాడియకపోతే నీకు ఎందుకు మాట్లాడాలి? నువ్వు రాడు రాడు మొగని సైడ్ వచ్చిన సిగ్గులే నీకు. మొగని సైడ్ వచ్చే సిగ్గులే అని కంట్రా. మొగని సైడ్ వచ్చే సిగ్గులే అని కంట్రా. చెరువు ఎండిపోయింది, చేపలు ఏడుస్తున్నాయి. అప్పుడు గద్దొచ్చి దాని ఛాన్స్ తీసుకుంది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల గురించి ఆలోచిస్తున్నాడు. నీకేం అవసరం ఎన్ని అడగనికి? నీకేం ఆ పిల్లల గురించి ఆలోచిస్తున్నావు. మీ ఎన్ని అడగనికి? ఆ పిల్లల గురించి ఆలోచిస్తున్నావు. నీకేం ఆ పిల్లలు అమ్మ అమ్మ అంటారు. ఏం అవసరం? నాకేం అవసరం? నాకేం అవసరం? నాకే పని. ఎందుకంటే సంసారం బాగు చేస్తూ నాకు ఇష్టం. ఒక సంసారం బాగు చేస్తూ నాకు ఇష్టం. నీ అక్క చెల్లెలు వచ్చేస్తావులే. అయ్యా ప్రూఫ్ ఉంది. నీకు ప్రూఫ్ ఉంది, చూపెడతాను. నీకు చూపెడతాను. చూపిస్తాను. అన్ని ప్రూఫ్లు పెడతాను. నీకు అన్ని ప్రూఫ్లు చూపెడతాను. రే నీకు అన్ని ప్రూఫ్లు చూపెట్టి నీకు అన్ని ప్రూఫ్లు చూపెట్టినాకనే నేను చేస్తాను కదా. నీకు నువ్వు చెప్పురా. చెప్పు 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 చెప్పు. ఏం చెప్పాలరా నీకు? ఏం చెప్పాలి? మంది చెప్తారు చెప్పాలా? నీ అక్కనా? నా చెల్లెనే నా అక్కనే. పలికెత్తవా? సిగ్గులే నీకు? మాట్లాడే ఎందుకు నువ్వు మెలకుండా ఉండేది? నాకు తెలియదు ఆయన ఓరో, నాకు తెలియదు. వచ్చి రెండు తగిలి ఓరో నాకు తెలియదు ఆయన. నేను తెలియదు నీకు. తెలియదు నాకు. నీ పిల్లలు తెలియదా? నా పిల్లల పిల్లలు తెలుసా? నీకెందుకు? నీకు ఒక బిడ్డ కొడుకు నీకెందుకు? నా ఇష్టం అది. నా ఇష్టం అది. నా ఇష్టమా? ఆ, నీ ఇష్టమా? అవును. పిల్లలు ఇష్టం లేదా? నాకు ఇష్టం లేదు. చచ్చిపోయినా పిల్లలు? చచ్చిపోని పిల్లలు పిల్లలు ఇష్టం లేదు, ఎవరు ఇష్టం లేదు. నాకు నా ఫోన్ ఇటు పెట్టు. నా ఫోన్ అటు పెట్టేయ్. నా ఫోన్ ఎందుకు నీకు? నీ పిల్లలు అవసరం లేదు. నా ఫోన్ ఎందుకు? విన్నవా? నాకు ఎవరు అవసరం నీ లేదు. పిల్లలు అవసరం లేదు. విన్నవా? రావురా. నీ పిల్లలు అవసరం లేదు. నాకు అవసరం లేదు. నీ కొడుకు అవసరం లేదు. ఎవరు అవసరం లేదు. నీ అయ్య అవసరం లేదు. ఎవరు అవసరం లేదు. వీడు కావాలి. అవును. నీ దగ్గర అంతగానం బెల్లం కాడ ఏముంది? నీ దగ్గర అంతగానం బెల్లం కాడ ఏముంది? నా ఇష్టం అది. ఆ? నా ఇష్టం. నీ నా ఇష్టం. పర్సనల్. నా మరి పిల్లలు చంపేయాలా? ఎవరు? ఇసం పెట్టి చంపాలా? నువ్వేమైనా చేసుకో, నాకు సంబంధం ఇసం పెట్టి చంపాలిగా? లేదు. నువ్వేమైనా చేసుకో. ఇసం పెట్టి చంపాలిగా? నువ్వేమైనా చేసుకో. ఏమైనా చేసుకోవాలిగా? నువ్వేమైనా చేసుకో. సరే చేసుకుంటున్నావు. చేసుకుంటున్నావు. ఇప్పుడు నేను ఒక మంత్రం పెడితే నువ్వు ఎట్టున్నావు అట్టే ఉండిపోతావు. ఉండు. చెయ్యి. చేయాలా? చెయ్యిరా. చెయ్యి బే. చెయ్యి. నీకే శాత కాక ఇవన్నీ గుచ్చిన కొడుకోమంటున్నావు. నీకు మంత్రం చూపెడతారు రే. నీకు మంత్రం చూపెడతా. నా లవడా చూపిస్తాను. నీకు మంత్రం చూపెడతా. నువ్వు అవుతావు. ఏం చేస్తావు? చెయ్యి. చేయాలా? చేయాలా? చెయ్యిపే. నీ అమ్మ. నీకు మంత్రం చూపెడతా. అయిపోయిందా? నా కాలేజీ పని చేయ కదా. నేను చచ్చిపోతా. ఒకసారి ట్రై చేస్తాము. ఒకసారి పోవు. మరి ఎంత చెప్తావు? మెల్లమెల్లగా పోతాయి. పావుగంట అవుతుందా? జరగాల్సి ఉన్నాయి మెల్లమెల్లగా జరుగుతాయి. మెల్లమెల్ల జరుగుతాయి. నీ నోట్లో నెత్తురు కక్కుని అమాస లోపు నువ్వు చావకపోతే నా కొడక ఒక సైడ్ మీద ఇంకోటి చెప్తున్నా. ఇదే అమాస కల్లా పుణ్యానికి కల్లా చెప్తారు చూద్దాం. కానీ సరే ఇప్పుడు నువ్వు మ్యాజిక్ చేసినావు, నేను ఒక మ్యాజిక్ చేస్తాను. చూస్తావా? నీకు మ్యాజిక్ చూపెడతా. అది చూసాక దులుపుకో అని ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నేను రక్తం కక్కోలేగా. నేను చేసింది ఇప్పుడే జరగదు, కానీ నేను చేసింది మాత్రం స్పాట్లో జరుగుతుంది. సరే చెయ్యి. చేస్తున్నావు కొంచెం. నీకు చూపెడతా. చూపి. ఈమె ఎవరు? మీ అమ్మనేగా? ఏ మీ నాయనేగా? ఇగో నీ ఇల్లు ఇదే కదరా? ఈ ప్యాలెస్, ఈ గుడిసె నీదే కదా? ఓకే. ఈ ఆధార్ కార్డు కూడా నీదేగా? ఇవన్నీ నీకెలా తెలుసు? ఇవన్నీ పట్టినావు, ఇవన్నీ చూసుకున్నావు. నీ గురించి నాకు తెలియదా? ఎట్లా తెలుసు? నువ్వేందో ఏం కదా నాకు తెలియదా? ఎట్లా తెలుసు అంటున్నా. అవన్నీ హ్యాష్ ట్యాగ్ అంజనీ దాస్ చూసుకుంటాడు, ఎంక్వైరీ చేసుకుంటాడు. అవన్నీ ఎంక్వైరీ చేసుకునే ఉంటుంది. ఇంకోటి ఏం తెలుసా? ఇది అయిపోయి ఇక్కడ కెమెరా పెట్టిన గుర్తుకుందా? అక్కడ అంబ్రెలా ఉంది చూడు, బ్లూ కలర్ అంబ్రెలా. దాని కింద కెమెరా ఉంది. కరెక్ట్ చూసుకో. కళ్ళాలు ఇంకేమైనా ఉంటే దిష్టి పడదింగి చూడు. చూడు. ఆ బాక్స్ ఉంది, అట్టపేట ఉంది. అట్టపేటలు ఉంటుంది ఒకటి. లొట్టపేట లేక ఒర్రకు అట్టపేటలు ఉన్నది చూడు. ఉంటే నేనేం చేయాలి? నీ కెమెరాలు భద్రంగా దాపెట్టుకో. ఓకే రైట్, అంతే కదా? సరే నేను భద్రంగా దాచిపెట్టుకున్నా.
జాగ్రత్త ఈ దాబెట్టు. వీడియో ఎవరు పెట్టాలో అలా పెడతా, పెట్టుకో. ఎవరు చూపెడతాం చూపెడతా. ఎవడు సరేనా? చూపించుకో. సరే మంచిది, ఓకే. చూపించుకో. నేను చెప్తున్నా నీకు చేతనైంది చేసుకో. నా చేతనైంది నేను చేసుకుంటా. చేతనైంది నేను మీద ఒకసారి మ్యాజిక్ చేసుకుంటా, తర్వాత పడకపోతే నేను లైట్ తీసుకుంటా, పడకపోతే నేను లైట్ తీసుకుంటా. నీకు ఒకటి చెప్తున్నా తల్లి, ఇగో చెప్తున్నా ఇను, నువ్వు ఈడు వైపు కానీ మళ్ళీ నువ్వు అనుకో ఏడే చావదింగుతాను నేను. వాడు ఏం చెప్తాడో ఇను అంతే, నెలకొండ వెళ్ళిపో. అయిపోయింది. పోయి కూర్చో. ఆయన ఇష్టం లేదు నాకు, నువ్వే ఇష్టం. వింటున్నా ఇప్పటికైనా అయిపోయిందా? నీకు ఎప్పుడు అయిపోయిందా? నువ్వు మాట్లాడేది నేను చెప్పుకోసా? మాట్లాడు. నీకు ఒకటి చెప్తున్నా తల్లి, ఇట్లా ఉరుకులాడి మీద చేసేటోళ్ళు సంసారం చేసేవాళ్ళు కాదు. నీకు ఈయన అంత స్టోరీ అంతా నా దగ్గర ఉంది. ఈయన వేసుంటాడు, గుణం వేసేది, గుట్లో వేసుంటాడు, అన్నీ నా దగ్గర ఉన్నాయి. మేము పిచ్చోళ్ళ మీద రాలేమమ్మా. నువ్వు నాకు ఒక చెల్లె లెక్కన అనుకో, అక్క లెక్కన అనుకో. నేను చెప్తున్నా, నాకు ఒక విషయం చెప్తున్నా. నీకు 2 పిల్లలు ఉన్నారమ్మా. 2 పిల్లలు పాప మళ్ళీ అమ్మ అమ్మ అని అరుస్తారు. ఇందాకేమన్నావు? 2 పిల్లలు నీకు అమ్మ నాయన కావాలి, అమ్మ కావాలని అరుస్తారు. నీకు ఇప్పుడు నీ భర్త కూడా ఇప్పుడు వీడు నీ భర్త చనిపోయిందని చెప్పేసి అంటున్నాతో నువ్వు దానికి కూడా సవాల్ అంటున్నావు. నిజంగా ఇప్పుడు భర్త చనిపోయినా? చనిపోయింది. అమ్మ నాకు తెలుసా అమ్మ, నీ భర్తతో అవసరం లేదు, ఆయనే కావాలి. అవసరం లేదు, ఆయనే కావాలి. చూడు ఏంటి ఆడపిల్ల ఇది? అమ్మ నీకు 2 పిల్లలు నా సంగతి తెలుసు కదా? తెలుసా తెలియదా అమ్మ? ఉన్నా కూడా నా దృష్టిలో. అరే భాయ్ ఎన్నిసార్లు చదువుతావు నా లావడాలో పిల్లలు? 2 పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు, మొగుడు ఉన్నాడు, లావడా ఉన్నాడు. అవన్నీ నీకెందుకు? అవన్నీ నీకెందుకురా? నీకెందుకు? అవన్నీ నీకెందుకు? నీకెందుకు అవసరమా? నా మ్యాజిక్ నేను చేసుకున్నా. నీ ఇవన్నీ అడిగాను మ్యాజిక్ చేసేది. నేనేమంటున్నా? నేను ఎట చేసినా నువ్వు ఎట చేస్తున్నావురా? నువ్వు ఎట్లా చేసినావు? ఎట చేసినా? నిమ్మకాయలు విండేసావా? నేనేం పిండలేదు, మామూలుగా చేసినా. నేను ఏం వేసావు? నువ్వు ఇవన్నీ సుత్తి మొత్తం లాగేది ఎందుకు? పాస్ చేయనా? పాస్ చేయాల్సిన అవసరం లేదు. నేను చేసినప్పుడు నాకు 10 నిమిషాలు టైం ఇస్తావా? ఇవ్వవా? 10 నిమిషాలు 1 నిమిషం ఇస్తా, మాట్లాడితే మాట్లాడి, లేకపోతే దెంగ. నేను ఎవడో ఉండమన్నది? నిన్నెవడు ఉండమన్నా? నేను ఉంటారా బై? దేనికుంటావు? నా ఇష్టం. దేనికుంటావు? నా ఇష్టం అని చెప్పిన. దాంతో నీకేం పని? నాకే అవసరం. నీకేం పని? దామితో నీకేం పని? నీకేం పని? కాసేపు అక్క అంటున్నావు, కాసేపు చెల్లి అంటున్నావు, కాసేపు నీకేం పని? అంటున్నావు. ఆమెతో నీకేం పని? నువ్వు చేసి దెంగుతా నా కొడక. కొడతావా? కొట్టు. కొట్టేది పెద్ద పని కాదు. 2 నిమిషాలు నేను కొట్టినాను అనుకో, సచ్చినో బతికినో కానీ తెలీదు, నాకే తెలీదు. అంతే అంతే, నీకేం తెలుస్తలే. కానీ నీకు ఒకటి చెప్తున్నా, కూర్చో ఇట్లా కూర్చో. నిలబడే ఉండు. ఆమె కూర్చోమని చెప్పు. నేను చెప్పను, నువ్వు చెప్తే నేను చెప్పేది ఏంది? నా తెలియక అడుగుతున్నా. సరే నేనే చెప్తున్నా, నువ్వు కూర్చో, నిలబడు. కూర్చొని అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య? అల్లాడ కూర్చో, రోడ్డు మీద కూర్చో. ఈయన కూర్చోమ్మా. ఆడ కూర్చోపో, నువ్వు అటు లాస్ట్ కూర్చోపో అని చెప్తున్నావు. నీకెందుకురా? నేను నీకెందుకు? నేను చెప్పుకుంటా. ఆడ కూర్చోపో, లాస్ట్ పోయి కూర్చోపోన్నాడు. లాస్ట్ పోయి కూర్చో. నువ్వు ఆడే కూర్చో. లాస్ట్ పోయి కూర్చో. కూర్చోను. ఆడే కూర్చోను. నీ లాస్ట్ పోయి నిలబడితే బాగుంటుంది, కూర్చుంటే బాగుండదు. కూర్చో, ఏం చేస్తాడో చూస్తా నేను. నువ్వు ఆనే కూర్చో. అసలు ఈడ కూర్చో అంటే మాత్రం బాగుండదు. ఈడ కూర్చుంటే మాత్రం మంచిగా చెప్తాను నేను. అసలు కూర్చో. అట్లా నిలబడు. నా మాట మీద మరి రెస్పెక్ట్ తో నిలబడు. కూర్చుంటా. అటు ఇటు అటు మాట్లాడినావు అనుకో, 2 ఎత్తా చంపక. నాటకాలు తెంగొద్దు. నాటకాలు మింగకు నువ్వు. నాకు టైం లేదు, చెప్తా. మైండ్ ఖరాబ్. నాకు టైం ఉంది. నాకు అదే టైం ఉంది. ఎవర్రా నువ్వు? నాకు దాపరమైన. నీకు ఒకటి చెప్తున్నామ్మా, నీ 2 పిల్లలు ఆడ వేరే రకంగా ఉన్నారు పరిస్థితి. ఎందుకంటే నీ భర్తకు డ్యూటీ అదే అయిపోయింది. చెప్పు నువ్వు. నా పిల్లలే కావాలో నేను కావాలో? నాకు ఆ పిల్లలు అవసరం లేదు, నాకు ఆయనే కావాలి. నీకు ఈయననే కావాలి. నీ వద్దాంట్లో ఈ నెంబర్ వెళ్ళు. పిల్లలు చచ్చిపోయినా సరే ఈ నెంబర్ వెళ్ళు. మీ ఆయన మొత్తం మీద అయిపోయినా సరే ఈ నెంబర్ వెళ్ళు. నేను వద్దాంట్లేదు. ఒకటి చెప్తున్నా చూడక్క, సంసారం ఆయన ఏమంటుండే, ఆయన ఏం చేస్తుంది సార్ నీకు మెల్లగా నీకు ఏం చేస్తుంది అంటే గంజాయి గిజా అట్లాంటివి అడిక్ట్ చేస్తుంది. ఆ ఉన్న రోజులు నీ బాడీలో నీకు ఏం అర్థం కాదు. ఇప్పుడు నేను చెప్తున్నా, నేను చెప్పింది కూడా నీకు ఏం అర్థం కాదు. తర్వాత ఆయన ఏం చేస్తాడు సార్, నీ ఆరోగ్యం క్షీణించి ఇది అయిపోయినాక, నువ్వు చచ్చిపోయినాక ఇంకొక ఆమె పట్టుకుంటాడు. నీకు అవసరం లేదన్నది. నాకు అవసరం లేదు, నాకేం అవసరం లేదు. నీకు ఈయననే కావాలి. నేను వద్దాంటే నేను ఏం చెప్తున్నామ్మా, నువ్వు నీ పెళ్లి ఫోటోకు ఈ ఫోటో చూడు. ఈయనకు అలవాటు 6 నెలలు అవుతుందిగా. నీ 6 నెలల కింద ఫోటో చూడు, ఇప్పుడు ఫోటో చూడు. నీకు ఎటౌట్ చూడు, నీకు అర్థమవుతుంది. నువ్వు మంచిగానే ఉన్నావమ్మా. ఇటు చూడు. నువ్వు మంచిగానే ఉన్నావమ్మా. ఇటు చూడు. ఆమె అన్ని మాటలు చెప్తుంటే నీకేం అవసరం? ఇంక అడగ. నీకు నువ్వు మంచిగానే ఉన్నావమ్మా. అన్ని మాటలు ఉన్నావమ్మా. నీకు భర్త అవసరం లేదమ్మా. నా భర్త ఏమైనా దృష్టిలో ఒకవేళ చనిపోకుండా ఉండొచ్చు, కానీ నా దృష్టిలో మాత్రం చచ్చిపోయాడు. చచ్చిపోయాడు. ఎన్ని మాటలు అడుగుతున్నావు? ఇట్లే చెప్తాడు.
చెప్తాలే. బతికే ఉండుగా అమ్మా చచ్చిపోయిందిగా ఈయననే కదా అవును. లే పైకి ఏంటి నువ్వు పైకి లే మీదికి లే. ఏం చేస్తావు నువ్వు చేసేది ఏదో చూపిస్తా పైకి లే. ఏం చేస్తావు నేను చేసేది ఉంటే నువ్వు నిలబడమ్మా నువ్వు కూర్చో. నువ్వు పైకి నువ్వు ముందు పైకి లే బే. పైకి లే పైకి లే. కాదు ఎందుకు వస్తున్నావు నువ్వు పైకి లే. నాకు మింటాలు తెప్పియకు. పైకి లే. నాకు టైం లేదు. నేను ఏరోస్ ఆటకు పోయేది ఉంది. ఏంటండి నేను ఏరోస్ ఆటకు పోయేది ఉంది. నాకు టైం ఏమైంది ఏం కాలేదు కానీ అడుగుతుంటాను నువ్వు పైకి లేస్తే నీ చెప్పేది నేను చెప్పి నేను పోతా. నాకు పని ఉంది. ఏం చెప్తావు నువ్వు ముందు పైకి లేరా. ఏం చెప్తావు అంటున్నావు నాకు మింటాలు తెప్పియకు. పైకి ఏం చెప్తావు నువ్వు లేబే. పైకి లే. ఏం చెప్తావు నేను చెప్పేది చెప్తా. పైకి లే. ఏం చెప్తావు నువ్వు లేస్తావా లేదా చెప్పు. లేవా నువ్వు దా పోందా. ఆమె పోతే మాత్రం నీ సినిమా వేరే అవుతుంది చూద్దాం. ఇప్పుడు ఎందుకు లేస్తున్నారా. ఇప్పుడు ఎందుకు లేస్తా. నా ఇష్టం నేను లేస్తాను నన్ను లేపింది అంజనీ దాసు నేను వాడు లేపితే లేస్తాను నన్ను లేపింది అంజనీ దాసు నేను వాడు లేపితే లేస్తాను నిన్న ఎవరు లేపినో తెలియదు నన్ను లేపిన వాడే నీకు వాడిని చెప్తాను పెట్టుకో నీకు నీ మీద నీకు నమ్మకం ఉంది కదా ఒక నిమిషం నీ మీద నీకు నమ్మకం ఉంది ఆమె గంట చెప్పు ఆమె నాతో ఉన్నాక నీకు నమ్మకం ఉంది ఇందాక 10 నిమిషాలు అన్నావు ఇప్పుడు గంట అంటాను అసలు నువ్వు ఎవరు రా నా తెలియక అడుగుతున్నా నువ్వేవడ మంది పిల్లలు లేనికి మంది పిల్లలు లేనికి నాకు మెంటల్ మంది పిల్లలు చేయనికి మంది పిల్లలతో చెప్పి చేసినా నీ అక్కనా నీ చెల్లినా లేకపోతే పక్క పెట్టరా నువ్వెవరి మంది పిల్లలతో సంసారం చేయనికి అంటున్నా లవర్ అయితే మరి పెళ్లి చేసుకో శాస్త్రంగా నీతో నేను రావాల్సిన అవసరం నాకేంది మరి నేను నీతో ఎందుకు వచ్చేది నువ్వు నేనే నిన్ను పిలిచినా నువ్వేం నా దోస్తువా నా ఫ్రెండ్ గాడువా అవసరం లేదురా నాకు అనుకున్న అవసరం ఇక్కడ అవసరం లేదు తెలుసా నీకు నాకు తెలుసు కొట్టు నీ లొట్టకాయలు ఇటుకేస్తా నా లవడా బిస్కుతో నువ్వు అనుకుంటున్నావు పెట్టుకో కొట్టు ఏంటి పెట్టుకుంది కొట్టురా ఏంటి నాటకాలు నువ్వు తెంగకు నాకు మెంటల్ నాటకాలు నువ్వు మింగకు చెప్తున్నా ఏంది మంచి మర్యాద చెప్పి ఇంటే మంచిగా ఉంటది ఏమింటున్నావు ఉల్టా సీదా మాట్లాడకు ఏముంటున్నావు నాకు చెప్పు చెప్తాను ఏం చెప్పాలి నీకు నేను చెప్తున్నా ఇప్పుడు నేను చెప్పేది నువ్వు చెప్పేది నువ్వు చెప్పు చెప్తాను మాట్లాడాలి నువ్వు చెప్పేది నువ్వు చెప్పేసి నాది హ్యాష్ ట్యాగ్ ఛానల్ అయితే ఎవడు చెప్పుకుంటావు అన్ని చూపెడతా నువ్వు చిన్న చిన్న నిమ్మకాయలు పట్టుకొని ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని చెప్పి చిన్న అమ్మాయికులు మాసం మోసం చేస్తున్నా అవన్నీ కూడా రీల్ తీసినా నీకు అర్థమైంది నీకు అనుకుంటున్నావేమో నన్ను ఎత్తేద్దాం అనుకుంటా కానీ నేను ఎత్తేస్తా ఎవరు చెప్పిండు నువ్వు చెప్పేదంతా నాకు తెలుసు రే ఎవరు చెప్పి నువ్వు చేసేదంతా నాకు తెలుసు అన్ని రికార్డు ఉన్నాయి చూపి అన్ని రికార్డు ఉన్నాయి చూపెడతా చూపి నువ్వు చేసి అనుకుంటున్నావు నేను లేపా కూర్చోను నేను కూర్చాను నేను లేపా చూపిస్తే చూపి లేకపోతే దెంగే నేను చూపెడాల్సిన అవసరం కూడా చూపిస్తే చూపి లేకపోతే దెంగే నువ్వు ఇటు దెంగే మింగే ఆమెను తీసుకొని మాత్రం ఇవ్వకూడరా నేను వచ్చినా సరే చెప్తున్నావు ఆమెను తీసుకొని నేను ఇవ్వాలి ఏం చేయాలో చేసేపోతా ఏం చేస్తావు నువ్వేం చేస్తావు చెప్పు నేనేం చేయను చూపిస్తా అన్నావు నువ్వు చూడన్నావుగా చూపి నేను చూడ ఇప్పుడు చూస్తా అంటాను నేను చూపెట్టా నా మడపైలు చూపి నా మడపైలు చూపి రే చూసినా వాడు ఆడు మేకపోతే గాంభీరం నీకు అర్థమవుతుందా నిన్ను నిడిసబెట్టిపోయినాడు వాడు నిన్ను నిడిసబెట్టిపోయాడు మొత్తం మేకపోతే గాంభీరం వాడు నీకు అవసరం లేదు నీకు అవసరం లేదు నాకే అవసరం లేదు అవసరం లేదు ఏడిపోతాం నీకు అవసరం లేదు ఏడిపోతాం నీకు అవసరం లేదు నేను పోతున్నా ఏడిపోతాం పిచ్చిదాన్నా వాడు నిన్ను నిడిసబెట్టిపోయాను వేసుకో వాడు నిన్ను నిడిసబెట్టిపోయాడు గాడి లెక్క తీసుకో రాయి జాగ్రత్త నువ్వు నన్ను చేసి రాయి అలా వస్తే వెళ్ళిపోతాను నేను వెళ్ళిపోతాను నీ లవ్వర్ కాదు తలకాయ మెంటల్ ఇక్కడ కూర్చో వాడు నీ లవ్వర్ కాదు తల్లి నీ కాలు మొక్తా చెప్తున్నా వాడు నీ లవ్వర్ కాదు ఏయ్ మంచిగా కాదు చెప్తా కూర్చోమని మనిషి కావా చెప్తా అర్థం కదా వాడు పట్టే నీకు దయ్యమాడు లేదన్నా
అరే అంజన్ దాస్ ఇటు రాను. వాడు నీకు భయపడవలసిన అవసరం ఏముంది? ఒక్క మాట కూర్చో. నీకు మాట్లాడి వెళ్ళిపో. నువ్వు ఆంధ్ర వెళ్ళిపో. నువ్వు కూర్చో చెప్తా. ఒక్క మాట కూర్చో. కూర్చోను. సరే నిలబడు. నిలబడు కూర్చో. ఒక మాట మాట్లాడి వెళ్ళిపో. వాడు పోవాల్సిన అవసరం ఏముంది? నా ఇష్టం అండి. వాడు నేను ఇటు సైడ్ పోవాల్సిన అవసరం పోడు. మరి ఎట్లా పోయినాడు? పోలేదు. వాడు నా దగ్గర మోతవారు తెంగినా? లేదు. అన్ని మోతవారు మాటలు మాట్లాడి నీకు చెప్పింది, నాకు చెప్పాలి అబద్ధం. అమ్మా నీకు అర్థమైతలే అమ్మా. నీకు చెప్పలేదు అబద్ధం, నాకు చెప్పిండు. నీకు అబద్ధం చెప్పినాడు? నిజం చెప్పిండు నాకు. అమ్మ నీకు అర్థమైతలే? లేదు లేదు, నాకు అబద్ధం చెప్పాడు. నువ్వు పోయినావు అంటే మాత్రం బాగుండదు చెప్తున్నా. పోతే మాత్రం బాగుండదు. చెయ్యి వదిలిపెట్టాను ఫస్ట్. నువ్వు చెయ్యి వదిలిపెట్టాను. కూర్చుంటే చెయ్యి వదిలిపెట్టాను. నువ్వు చెయ్యి వదిలిపెట్టు. నేను కూర్చోను, నేను నిలబడతా. నువ్వు కూర్చో. చెయ్యి వదిలిపెట్టు. నువ్వు కూర్చోను. నేను పట్టుకోవాల్సిన అవసరం లేదు, నాకు ఇచ్చాల్సిన అవసరం లేదన్నా. లేదన్నా. ఎందుకు కొడతావు? అది నువ్వు ఎవరన్నా చేపట్టుకోవడానికి? నేనే మనిషి. నువ్వు ఎవరు? నీ అన్నను. నా అన్న నువ్వు ఎవరో తెలియదు నాకు. నువ్వు తెలియదు. నేను కూర్చోను. చూసావా అమ్మమ్మ? ఇదే కదా ఆయన ఇచ్చేది నీకు? లేదన్నా. ఇదే ఆడ మస్తున్నాయి రా ప్యాకెట్. నీకు ఇట్లాంటి మస్తు నాకొద్దు. ఇదే కదా. నీకు ఎంత అంటే అంత ఉన్నాయి అట్లాంటి ఆడున్నాడు ఆయన కూడా కార్లో కూర్చున్నాడు. ఇస్తుంటే నీకు ఎన్ని అంటే అన్ని ఇప్పిస్తాం. సరేనా? నువ్వేం టెన్షన్ పడవు. ఎన్ని అంటే అన్ని ఇప్పిస్తాం. నువ్వు ఎన్ని అంటే అన్ని తిను. కార్లో కూర్చోపో. మస్తు ఇంకా ప్యాకెట్లు మన దగ్గర కొన్ని ఉన్నాయి, కానీ మన దగ్గర ఇట్లా చాలా ఉన్నాయి. సరేనా? కూర్చోపో. వాడు చేసిన బ్లాక్ మ్యాజిక్ ఏం లేదు. డైలీ ఆమెకు ఫుడ్ లో గానీ తినే డ్రింక్ లో గానీ గంజాయి కల్పించి అలవాటు లేనప్పుడు అట్లా అలవాటు చేసి తర్వాత డైరెక్ట్ ప్యాకెట్స్ ఇవ్వడం అలవాటు చేసి చూసిరుగా మేము టెంపరీ అసలు అది గంజాయి కాదు, ఇప్పుడు అంజని దాస్ ఇచ్చింది. జస్ట్ ఏదో ఇట్లా చేసేసి అది ఇస్తే ఆయన ఫస్ట్ యాక్సెప్ట్ చేయలేదు. తర్వాత చూసి ఆ ప్యాకెట్ అట్లనే ఉంటుంది యాక్సెప్ట్ చేసుకొని గంజాయి ఉందని ఫిక్స్ అయిపోయింది. ఆమె ఏ రేంజ్ లో అడిక్ట్ అయిందో మీరు చూసిరుగా. ఇప్పుడు ఆమెను వాళ్ళ ఆయన మనకు వాస్తవానికి వాళ్ళ ఆయన మనకు టాస్క్ ఇచ్చిండు. అన్న నా భార్య పరిస్థితి ఇదన్నా అని చెప్పేసి ఇట్లా అవుతుంది అని చెప్పేసి మన ఛానల్ కి వచ్చి మనతో మొరబెట్టుకోవడం కాదు. మన ఫ్యామిలీలో ఒకరు దెబ్బలు తిన్నారు అంటే మనం కాపాడుకోవడం బాధ్యత మనదే. మేము ఏం చేస్తున్నాం ఇప్పుడు అంటే ఆమె పట్టుకొని పోతున్నాం రిహాబిలిటేషన్ సెంటర్లో అప్పచెప్తున్నాం. ఆమె క్యూర్ అయినాక మంచిగా అయినాక ఆ వీడియో మళ్ళీ మీకు ఒకసారి టెలికాస్ట్ చేసే ప్రయత్నం చేస్తాం. వ్యూవర్స్ ముఖ్య విషయం ఏంటంటే వాళ్ళ భర్త కెమెరా ముందు రావడానికి కొంచెం ఇబ్బంది పడుతుంది. ఆయన ఇబ్బంది మనం గుర్తించడం. ఎందుకంటే మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమ్మాయి మారుతుంది, ఆ చెల్లె మారుతుంది. మనం వీడియోలు చేసుకోవాలి, షో చేసుకోవాలి, ఆయన చూపెట్టాలి మనకు అవసరం లేదు. అమ్మాయి మారిందంటే మనకు హ్యాపీ. ఆమె మార్చుతాం. మార్చిన తర్వాత ఒక వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. ధన్యవాదాలు. అదేవిధంగా మళ్ళీ చెప్తున్నా, ఈ గంజాయిలకు కానీ డ్రగ్స్ కానీ వీటి కానీ దయచేసి యువత మీరు మాత్రం అడిక్ట్ కాకండి. వాస్తవానికి వ్యూవర్స్ ఈ టాస్క్ చేయడానికి ముందు ఏమైందంటే ఇప్పుడు వీడు ఉండొచ్చు ఈ గంజాయి గారు ఏం చేసిన అంటే ఫస్ట్ నాకు అవ్వచ్చు ఇవ్వచ్చు అని చెప్పేసి నరదిష్టి సాదిష్టి ఇస్తా అని చెప్పేసి వాళ్ళ భార్య ఏదో వాతావరణం బాలేక సుస్థి చేసినందుకు వాడు ఏం చేసిండు, వాళ్ళ మనకు టాస్క్ ఇచ్చిన ఆయన భర్త పోయి గంజాయి గాని కలిసిండు. కలవంగా ఇదే మోకా అనుకుని రోజు ఆమెకు అట్లా చేస్తా ఇట్లా చేస్తా క్యూర్ చేస్తా అని చెప్పేసి మనకు టాస్క్ ఇచ్చిన అతను వాళ్ళ భర్త లేని టైంలో పోవడం గంజాయి అడిక్ట్ చేసిండు. ఈమె ఇప్పుడు గంజాయికి అడిక్ట్ అయినాక వాడు ఏం చెప్తే కూర్చుంటుంది లేవమంటే లేదు. ఆమె ఏం చేస్తుందో ఆమెకే తెలియని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది. సో దయచేసి చెప్తున్నా, మన బాడీ మన కంట్రోల్ ఉండదు. మనం ఏం చేస్తున్నా మనకు అర్థం కాదు. మళ్ళీ చెప్తున్నా, ఏదైనా హెల్త్ బాగాలేకపోతే మెడికల్కి వెళ్ళండి, డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళ సజెషన్ తీసుకోండి. అంతేగాని వీడి ఈ గోల్ వేస్తాడు లేకపోతే వీడి ఈ మంత్రం వేస్తాడు ఆ మంత్రం వేస్తాడు అని చెప్పి పోతే మాత్రం ఇట్లాంటి పరిణామాలు ఎదురైతాయి. ప్లీజ్ సే నో టు డ్రగ్స్. దయచేసి మీ కాలు మొక్క చెప్తున్నా, మాదక ద్రవ్యాల జోలికి మాత్రం వెళ్ళకండి. అదే విధంగా మన కష్టాన్ని గుర్తించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కింద గంట ఉంటుంది, దాన్ని పట్టుమని కొట్టండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ తో పాటు లవ్ సింబల్ థ్యాంక్స్ అని ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి మరిన్ని వీడియోలు చేయడానికి ఆర్థిక పరమైనటువంటి ఫలాన్ని చేకూర్చండి. అదే విధంగా గుడ్డిగా ఎవ్వని కూడా నమ్మకండి. ఎందుకంటే ఎవ్వడు కూడా ఏం ఆశించకుండా ఏం పుక్కడికి ఏడు చేస్తుందంటే వాడు దేవుడే. దయచేసి ఎవ్వరిని కూడా ఇట్లాంటి పిచ్చి వీటికి మాత్రం పోకండి. థ్యాంక్ యూ.